ఊహించని రీతిలో తరుముకొస్తున్న ఎలినినో విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజాప్రభుత్వం పక్కా కార్యాచరణ సిద్ధం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దేవాదుల లిఫ్ట్ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికాయుతంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలినినో ప్రభావం చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రులు పొంగులేటి, పొన్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలినినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయన్న పొంగులేటి ఉమ్మడి జిల్లా పరిస్థితిపై ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తామన్నారు. రైతులు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని మంత్రులు సూచించారు. వర్షాభావ పరిస్థితులపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్రానికి అందాల్సిన సహాయం, కేంద్రం నుంచి పొందాల్సిన మద్దతుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దేవాదుల లిఫ్టుపై బీఆర్ఎస్ రాజకీయాలు చేయటం తగదని మంత్రులు హితవు పలికారు. సాగునీరు విషయంలో పశు సంపదని ఎలా కాపాడుకోవాలనే దాని మీద చర్చించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. ఈ వరంగల్ జిల్లాకి సాగునీరు కానీ తాగునీరు కానీ దేవాదుల మీద డిపెండ్ అయి ఉంది. తదుపరి దాన్ని కంప్లీట్ చేయాలని చిత్తశుద్దితో ఈ ప్రజా ప్రభుత్వం ఈనాడు వడివడిగా ముందుకు పోతుంది. పూర్తి చేయటంతో పాటు ఉన్న సిస్టాన్ని ఎక్కడా కూడా బ్రేక్ డౌన్ కాకుండా శక్తినంతా వాడి నీరివ్వాలనే ప్రణాళికతో మెయిన్ ఏజెండాగా దాని మీద కూడా చర్చించుకోవడం జరిగింది. కొంతమంది ప్రబుద్ధులు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, ఒకేసారి 10 మోటార్లు వదలలేదనో, మీకున్న పరిజ్ఞానం ఏందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మోటార్లు 1 by 1 ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇది రాజకీయాలు చేసే టైం కాదు. అవసరమైతే అసెంబ్లీ పెడతామన్నారు. దేవాదుల మీద కూడా ఒక రోజు డిబేట్ చేద్దాము. మీరేదో చేశారు, మేమేదో చేయలేదు అనేది కాదు. రైతుల కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం రైతులని ఆదుకోవడానికి ఏ రకంగా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ లో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించాలన్నది ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం.